దశ మహావిద్యలలో 7వ ధూమావతి మహావిద్య. ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమావతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది. అత్యుచ్చామలినాంబరాఖిల జనోద్వేగావహాదర్శన రూక్షాచిత్రితయ విశాలదసన సూర్యోదరీ చంచల ప్రస్వేదాంబుచితాక్షుదాకులతను కృష్ణాతిరూక్షప్రభా ధ్యాయాముక్తకచా సదా ప్రియ కలిద్ధుమావతీ మంత్రిణా. ఎత్ర అగ్ని తత్ర ధూమః. అవిద్య నుండి విద్యాతత్వాన్ని అనుభూతి చేయగలది ధూమావతి. మానవుని నిద్రారాహిత్యాలు ధూమావతి యొక్క వైభవం. ధూమావతి అంటే ఉపాసన పరంగా మౌనమని కూడా అర్థం. ఉపనిషత్తుల్లో పేర్కొన్న భూమా విద్య ఇది పూర్ణ విద్య. మరియు పూర్ణ విద్య కూడా విద్యాస్వరూపిణి అన్నమాట. లౌకికంగా ఆలోచిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముందు జ్యేష్ఠాదేవి కృపతో అలక్ష్మిని తొలగించుకోవాలి. జ్యేష్ఠాదేవి దయ ఉంటేనే లక్ష్మీదేవి ప్రసాదించే సంపద మనకు దక్కుతుంది. ధూమావతి ప్రాంతాల్లో జ్యేష్ఠాదేవి మంత్రం కూడా ఉంది. లోకంలో సంపద ఉంచాలన్నా తీసేయాలన్నా ఈమె కారణం. ప్రళయకాలానికి ముందు వెనుకలుగా ఆ తల్లి దర్శనమిస్తూ ఉంటుంది. ధూమావతి మామూలుగా అపవిత్రాలకి ప్రతీకగా అనిపిస్తుంది, కానీ ఆ తల్లి సహస్రనామాలు చూస్తే మనకి పవిత్రమైనవి మరియు అపవిత్రమైనవి రెండు కనిపిస్తాయి. ఆ తల్లి అత్యంత దయామయి, మరి శీఘ్ర ఫలదాయిని, సృష్టి రహస్యాలని తెలియజెప్పే కల్పవల్లి. మన ఊహలకి భావాలకి వెలుపల ఉండే అస్సలు సిసలు రహస్యాలను, అతీంద్రియ శక్తులను తెలియజేసేదే మనకి పైకి కనిపించే ఈ అందవికార రూపానికి అర్థం. ధూమావతి అతీంద్రియ శక్తులని, సర్వసిద్ధులని ప్రసాదించగల శక్తి గల తల్లి అని. కష్టాల నుండి విముక్తి ప్రసాదించి అత్యుత్తమ జ్ఞానమైన మోక్షంతో సహా సకల కోరికలను తీర్చే కల్పవల్లి, శత్రు సంహారిణి. ధూమావతి దశమహావిద్యల్లో 7వదన్నమాట. గుహ్యాతి గుహ్య ప్రకారం విష్ణువు యొక్క దశావతారాలు దశమహావిద్యలతో కలిసి అవతరించాయి. చేప అవతారమైన మత్స్యావతార ధూమావతి నుండి అవతరించిందని చెప్తారు. ముండమాలలో ధూమావతి నుండి వామనావతారం ఉద్భవించిందని చెప్తారు. శక్తి మహాభాగవత పురాణంలో దక్షుడి కూతురైన శివుడి మొదటి భార్య అయిన సతి నుండి దశమహావిద్యలు ఉద్భవించాయని అంటారు. శివుడిని దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి ఆహ్వానించకపోవటం వల్ల ఆగ్రహించిన సతి మంటలలో దూకాలని నిర్ణయించుకున్నప్పుడు శివుడు పరిపరి వారిస్తాడు. ఆగ్రహ జ్వాలల్లో మండుతున్న సతి అప్పుడు దశమహావిద్యలుగా అవతరిస్తుంది. అగ్నేయంలో అవతరించిన మూర్తియే ధూమావతి. దేవి భాగవత పురాణంలో మహావిద్యలు శాకంబరీదేవి అవతారాలుగా, యోద్ధా విద్యలుగా చెప్పబడ్డాయి. శక్తి సంగమ తంత్రంలో సతి దక్ష యజ్ఞంలో ఆగ్రహజ్వాలలతో ఆత్మాహుతి చేసుకున్నప్పుడు నల్లటి బాధామయమైన పొగతో కూడిన
ధూమావతిగా ఉద్భవించిందని చెప్పబడింది. ధూమావతి సతి యొక్క పరాభవ అవతారం. సతి యొక్క పరాభవ అవతారం. ప్రణతోషిణి తంత్రంలో ధూమావతి అమ్మవారి యొక్క వితంతు రూపం గురించి చెప్పబడింది. ఆకలితో ఉన్న సతి ఉన్న ఆహారం అడుగుతుందన్నమాట. సతి శివుణ్ణి ఆహారం అడుగుతుంది. ఆకలితో ఉన్న సతి శివుణ్ణి ఆహారం అడుగుతుంది. ఎంత ఆహారం ఇచ్చినా సతి ఆకలి చల్లారదు. ఆకలి ఆకలి అంటూనే ఉంటుంది. అప్పుడు శివుడు నన్ను తినమని చెప్తాడు. శివుడు కోపంతో సతిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్తూ వితంతువుగా జీవించమని శపిస్తాడు. ఇంకో కథనం ప్రకారం శంభ నిశుంభులతో యుద్ధం జరుగుతున్నప్పుడు దుర్గాదేవి ధూమావతిని ఉద్భావింప చేస్తుంది. ధూమావతి అసలు అర్థం పొగతో నిండినది, పొగబెట్టినది. పొగ వదిలి వెళ్ళిపోయేటట్లు శత్రువులను మనలను వదిలిపోయేటట్లు చేయగలదు. ప్రణతోషిణి తంత్ర ప్రకారం ఆమెలోని ఆకలి విధ్వంసక కారకం కేవలం శివుని మింగితేనే లేదా సృష్టికి ప్రతి సృష్టి చేస్తేనే ఉపశమిస్తుంది. ఈమె తన అనుకూలమైన విధవరాలి స్థితిని భర్త శివునిపైనే ప్రకటిస్తుంది. గణపతి అని విస్ఫోటన కామోధూమావతి ముపాసిత అని పేర్కొన్నారు. అనేతే మొత్తం విశ్వాన్ని ఏమైతే ఏంటి, మొత్తానికి విశ్వాన్ని ఉచ్చాటన చేయగలిగిన శక్తి ఈ దేవతకి ఉంది అని చెప్తారు. ఎంతటి శత్రువునైనా పలాయనం చిత్తగించాలని శక్తి ధూమావతి తంత్రంలో ఉంది. అంతేకాదు పిచ్చి, మూర్ఛ, క్యాన్సర్లు, మొదడు కణిత పక్షవాతం, కీళ్ళ నొప్పులు లాంటి భయంకర వ్యాధులు దూరం చేయగలదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సర్వ దుఃఖ నివారిణి. శ్రీ ధూమావతి మంత్రం. ధూమ్ ధూమ్ ధూమావతి ట ట. శ్రీ ధూమావతి మంత్రం ఇంకోసారి చెప్పుకుందాం. ధూమ్ ధూమ్ ధూమావతి టహ టహ. శ్రీ ధూమావతి గాయత్రి. ఓం ధూమవత్యై చ విద్మహే సహారిణ్యై చ ధీమహి తన్నో ధూమా ప్రచోదయాత్. శ్రీ ధూమావతి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఓం క్రీం క్రీం హూం హూం కాలభైరవాయ ఫట్ స్వాహ. ఓం ఓం క్రీం క్రీం హ్రీం హ్రీం హూం హూం కాలభైరవాయ ఫట్ స్వాహ. గ్రహము కేతువు. ఓం హ్రీం క్రూం క్రూరరూపిణే కేతవే ఐం సౌః స్వాహ. సర్వే జన సుఖినో భవంతు.